మనసా ఎక్కడున్నావు ఇదే నా రాముడు. నిన్ను చూస్తే నవ్వులు నవ్వులు టిక్కల్ టిక్కల్ డమాల్ డమాల్ నిన్ను చూస్తే నవ్వులు నవ్వులు టిక్కల్ టిక్కల్ డమాల్ డమాల్ నిన్ను చూస్తే నవ్వులు నవ్వులు టిక్కల్ టిక్కల్ డమాల్ డమాల్ నిన్ను చూస్తే నవ్వులు నవ్వులు. ఇలా మ్యాచ్ చేస్తున్నారు మీతోటి లోపల మంచి రొమాన్స్ కిస్సింగ్ జరిగినట్టున్నాయి. కఫింగ్ సీజనల్ గా ఒరే ముద్దు పెడితే చోటు ఫీలింగ్స్ వస్తాయి కదరా, అవి వణుకుతున్నాయి రా. ఫోర్ట్కొచ్చి బాగుంది కదా నాని. ఫోర్ట్కొచ్చి బాగానే ఉందన్న. కేరామ్ నుంచి అప్డేట్ వదిలితే ఇంకా బాగుంటుంది. ఇద్దాలేనని తొందరగా ఉంది అన్న. నువ్వు సోషల్ మీడియా చూస్తున్నట్లేవు. 2 yearsకి 2 సినిమాలు చేసామని తెగేసుకుంటున్నాను మనల్ని. నన్నెందుకు ఇప్పుడు సీనియర్ హీరోస్ అనుకో అన్న, వాళ్ళంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసుకున్నా పర్లేదు. మళ్ళీ యంగ్ హీరోస్ కూడా ఇలా చేస్తుంటే ఇండస్ట్రీ అయిపోవాలన్న. ఓహో, ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ అని చెప్పి వేసుకున్నారు, ఇప్పుడు ఇలా చేస్తున్నా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. కలికాలన్నా అందరూ ఖాళీగా ఉన్నారు, ఏం చేయలేం. ఏం చేయలేము అంటావు ఏంటన్నా? మన సినిమా నుంచి గ్లిమ్స్ చేద్దాం. ఎప్పుడు? మన బర్త్డేకి. బర్త్డేకి అప్డేట్లు వద్దు నాను. ఏ లేదు నన్ను, నువ్వు ఇచ్చిన అప్డేట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనుకో హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అదే అప్డేట్ రెస్పాన్స్ తేడా కొట్టిందనుకో బాధపడుతూ కేక్ కట్ చేయలేంగా, అసహ్యంగా ఉంటుంది. అన్నా నన్ను నమ్మన్నా. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా? నువ్వే కదన్నా సినిమా రిలీజ్ వరకు కాన్ఫిడెంట్గా ఉండొద్దన్నావు. మళ్ళీ నువ్వే కాన్ఫిడెంట్ అని అడుగుతున్నావు. అది ఇప్పుడు చెప్పడం అవసరమా? డెబ్యూగా అన్న నోటుతో మంచి రియలైజేషన్, ఒక ఎలివేషన్ ఇచ్చి వస్తాం మన గురించి. ఇచ్చిరాపు. ఈ నెల 14th కేరాంప్ నుంచి ది రిచెస్ట్ చిల్లరగా వస్తున్నాడు, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నన్ను చిల్లర అన్నాం, అది ఎలివేషనా? నోటుతోలన్న దాన్న షాట్లోకి వెళ్దాం. హలో, ఫ్లవర్ డెకరేషన్ అంతా ఫినిష్ అయిందా? గెస్టులు అందరినీ ఫాలో అప్ చేస్తున్నారా? హీరో గారికి ఏ టైం చెప్పారు? ఓకే, అన్ని కరెక్ట్ టైంకి జరిగేలా చూడండి. ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు? అన్ని మీరే చేసుకుంటుంటే నా సినిమాకి అన్ని నేను దగ్గర నుంచి చూసుకోవడం నాకు ఇష్టం తమ్ముడు. అందుకే సార్ మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఇచ్చిన అడ్వాన్స్ సరిపోలేదా? తెగ బుగడేస్తున్నావు. ఎవరయ్యా వీళ్ళంతా? హాయ్ హీరో హీరోయిన్ ఫోటోల కోసం వచ్చారా ఏంటి? సార్ సార్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఓర్ నీకు చెప్పాలి కదా తమ్ముడు. ఇంతకీ మన హీరో గారు వచ్చారా? వచ్చా సార్, అక్కడ ఉన్నారు. హీరో అంటే లేట్గా వస్తేనే కదా బిల్డప్ ఉంటుంది. అంటే మీకు షూటింగ్లో లేట్కి వచ్చినా పర్లేదా సార్? హలో హలో, నాని ఉత్సాహం ఉందిలే సార్, చూద్దాం ఎలా తీస్తాడు. ఒకసారి మాట్లాడాలి పర్సనల్గా. ఏమైంది నాని? నిన్నెవరన్నా త్వరగా రమ్మన్నారు? టైంకి కదా నేను వచ్చా. వాళ్ళు ఫీల్ అవుతున్నాను త్వరగా వస్తే. వాటిని టైంకి వచ్చినా ఫీల్ అవుతున్నారు. ఏం చేస్తాను చెప్పండి అన్న. ఈ రోజు పరిస్థితి కష్టమే నాని. నాని మన సినిమాకు ఒక ఎడిట్ ప్యాటర్న్ పెట్టాను, అద్దరిపోద్ది ర్యాంప్ అంతే, కుమ్మేద్దాం. సార్ ఈ సినిమాకి మేకింగ్ పట్టుకున్నాను సార్, నెక్స్ట్ లెవెల్. ఈ గొప్పలకు నువ్వు అస్సలు పట్టించుకోనన్నా. మంచిది. ఏంటేదో రాగాలు వినిపిస్తున్నాయి. అక్కడ మన చేతన్ గారు మ్యూజిక్ కొడుతున్నారన్న. హే భరద్వాజ్ గారు, కిరణ్ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇక్కడేంటి మ్యూజిక్ సెషన్ పెట్టారు? అదే టైం లేదన్నారు నాన్నగారు, కూర్చొని మీతో కూడా అలా అన్నాడా? అది ఇంకేం సార్, ఎలాంటి పాటలు ఇద్దాం అనుకుంటున్నారు మన సినిమాకి? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏ చుక్కల చున్నీకే అలా ఒత్తకూడదు నాని. సార్ దర్శన వీటికన్నా బెస్ట్ మ్యూజిక్ ఇద్దామని ట్రై చేస్తాను. అంతకన్నా గొప్ప పాటలా సార్? సూపర్ సార్. నాని అన్న, హాయ్ కిరణ్ అన్న. హే సుధీర్, మన సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ లా తీసుకున్నారు. నైస్ నైస్. నేను మాత్రం ప్రొడక్షన్ డిజైనర్ సార్. పెద్ద తేడా ఏంటి సార్? క్వాలిటీలో తేడా ఉండదన్న, పర్ఫెక్ట్. సార్ మీరు చేసిన గబ్బర్ సింగ్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం సార్. ఫేవరెట్ సార్. థ్యాంక్ యూ సార్. మన సినిమా కూడా అలా ఉండేలా చూసుకోండి సార్ ఇద్దరు. డెఫినెట్గా. ఇంకా ఎలా పోయింది నాని? ఏంటి నన్ను ఎక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టుంది? హీరోయిన్ వచ్చిందన్న. హీరోయిన్ బాగుంది నాని. హీరోయిన్ బాగానే ఉంది, నువ్వే కొంచెం ఉండగా ఏమన్నా. పండక్కన ఆడకూడదని కొంచెం ఉండగా తయారాలే కానీ షూటింగ్లో తగ్గేస్తా 100%. ఏమో అన్న. ఏమో అంటావేంటి? అంటే నీకు కంఫర్టబుల్ కదా? కంఫర్టబుల్ అంటే అప్పుడు ఎలా తెలుస్తుంది? నేను ఏదో మొదలు పెట్టాలి. సినిమాలో ఎక్కువ రొమాన్స్ ఉందన్న. రొమాన్స్ అంటే దూరం నుంచి హగ్గులు అది ఏదో కంగారు కొద్ది పెట్టుకుంటాం. కిస్సులు ఉన్నాయి. లిప్ 12-14 లిప్ కిస్సులు ఉన్నాయి. అమ్మాయికి చెప్పావా? వస్తుంది. హాయ్ టీ, హౌ ఆర్ యూ? ఇప్పుడు బాగానే ఉన్నా. హాయ్ సార్. హాయ్ సార్. పెద్ద హిట్ ఇవ్వాలి సార్ నాకు. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అయితే నేను కాన్ఫిడెంట్ అని. డైరెక్ట్లో హీరోలతో హీరోయిన్లు కాసేపు ఉంటే నచ్చదు. ఏంటి సార్ టైటిల్ పరిస్థితి ఏంటి సార్? నచ్చిందా మీకు? టైటిలా సార్ టైటిల్ చెప్పలేదు. కే ర్యాంప్ సార్ మన టైటిల్. కే ర్యాంప్. వేసా ఇంకా